ఏపీ ఆర్థిక రాజధానిగా వైజాగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 43.5 బిలియన్ల జీడీపీ రేట్లో దేశంలోనే 9వ ధనిక నగరంగా విశాఖ ఉంది. అలాంటి విశాఖలో నిర్మాణ రంగం కూడా పెను సవాళ్లను ఎదుర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన ఇసుక పాలసీ, కేంద్ర జీఎస్టీ స్లాబ్స్ ను సవరించడంతో సిమెంట్ రేట్లు తగ్గడం, ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ధరలు కూడా దిగిరావడంతో కాస్త ఊరట లభిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో పెట్టుబడులు ఆకర్షించేలా ఆయా రంగాల నిపుణులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ నగరం పరిధిలో తక్కువ ఖర్చు, మంచి వసతులతో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో 30 నుంచి 50 అంతస్తుల వరకు భవనాలు నిర్మితమవుతున్నాయి. దీంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రాజెక్టులు సాగర్ తీరానికి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విశాఖలో నివాస స్థలం దొరకాలంటే గగనమయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టి ప్రాపర్టీ కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు, ఇంటీరియర్స్ పై నిర్మాణ రంగం నిపుణులు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రాపర్టీ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో విశాఖ వేగంగా విస్తరించనుంది.